పచ్చళ్ళు ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నట్టున్నాయి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సరు పచ్చళ్ళు అనేది పెడతం జరిగింది. వీళ్ళల్లో నాకు ఒకే ఒక్కళ్ళది నచ్చింది. వాళ్ళు డెలివరీ ఛార్జీలు తీసుకోరు. వాళ్ళకొచ్చిన డబ్బులతోనే వాళ్ళు డెలివరీకి గూడా వాళ్ళ డబ్బులే ఇచ్చి పంపిస్తున్నారు. ఆళ్ళెవరో మీ అందరికీ తెలుసు. ఆయన పెద్ద యూట్యూబరే ఆయన గూడా. ఇప్పుడు ఆయన పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెప్పకపోతే బాగోదని ఆయన పేరు కూడా చెప్పట్లే. అయితే ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది. ఇంకా ఒకళ్ళిద్దరు కాదు, ప్రతి ఒక్కళ్ళు పచ్చళ్ళు పెడతాం. మా దగ్గర చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అంటాం. బయట వాడే బయట చూస్తేనేమో 300 ఉండిద్ది. వీళ్ళ దగ్గర చూస్తే 1700, 1800 దగ్గర దగ్గర 1000, 1200 తేడా ఉండిద్ది. అదేంటంటే మేము చాలా ప్రీమియం క్వాలిటీ వాడతాం, వాళ్ళు ఏవి పడితే అవి వేస్తారు అంటారు. సరే, ప్రీమియం క్వాలిటీ అయినా టేస్ట్ బాగుంటుందా అంటే టేస్ట్ బాగోదు. అదేంటంటే మీకు టేస్ట్ చేయటం రాదు. ఎందుకు రాదు? తినేవాళ్ళు అన్నీ తింటారు కాబట్టి. పచ్చళ్ళ గురించి తెలీదా ఆ మాత్రం? మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్ళు అంత ఫేమస్. పచ్చళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీకు తెలీదు. మీకేమో ఇది మేము ప్రీమియం క్వాలిటీయే వాడతాం, మేము అదే తెచ్చి వాడతాం, అక్కడి నుంచి తెచ్చి వాడతాం, ఇక్కడి నుంచి తెచ్చి వాడతాం, ఇవన్నీ ఎవరు నమ్మరు. ఒకళ్ళిద్దరు అయితే అనుకోవచ్చు. వామ్మో, చూస్తే ప్రతి ఒక్కళ్ళు పెట్టేసి ఉన్నాయి. అసలు ఏం అర్థం కాలేదు. ఏంట్రా బాబు ఇది అనిపించింది. ఒక దగ్గర దగ్గర 100 మందో 120 మందో మన తెలుగులోనే ఉన్నారు ఓన్లీ పచ్చళ్ళు అమ్ముతున్నోళ్ళు. అది బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. మరి ఏం చేస్తారో ఏంటో దీని గురించి ఒక క్లారిటీ అనేది లేదు. సరే, పచ్చళ్ళు ఒక్కరితోనే ఆపుతున్నారంటే రకరకాలు పెడుతున్నారు. ఏవి చూసినా హై కాస్ట్. మళ్ళీ షిప్మెంట్కి కూడా మనమే డబ్బులు కట్టుకొని మనమే తెప్పించుకొని ఓవరాల్గా చూసుకుంటే మైనస్ అనే చెప్పుకోవచ్చు. కొంతమంది పర్లేదు, నిజంగానే వ్యాపారం కొంచెం న్యాయంగా చేస్తున్నారు అనుకోవచ్చు. కొంతమంది మాత్రం బేభత్సం. అసలు ఏందో వాళ్ళు ఏం అమ్ముతున్నారో, మరి వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఏమన్నా తయారు చేస్తున్నారా అంటే అది కూడా ఏమి ఉండదు. చేస్తే నార్మల్ది అది పక్క పక్కన పెడితే నార్మల్దే బాగుండిద్ది అనిపించిద్ది. అదేంటంటే మీకు టేస్ట్ చేయటం రాదు. ఇవన్నీ పక్కన పెట్టేసి మామూలుగా యూట్యూబ్